విజయ్ కుమార్ గారు FSSI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సార్ ఇక్కడ సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ సార్ బాగా కృషి చేస్తూ ఎప్పుడు ఫిర్యాదులు ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా కూడా ఎంతో ఉత్సాహంగా పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ గురించి మనకు వివరంగా వివరిస్తారని భావిస్తున్నాను. మన జస్టిస్ జైస్వాల్ సార్, శంకర్లాల్ చౌరాసియా గారు, రాజశ్రీ మేడం గారు, శ్రీధర్ గారు, మరియు తోటి మిత్రుడు కేవీ రావు గారు, అలాగే అగ్మార్ డిప్యూటీ అగ్రిమార్ మార్కెటింగ్ అడ్వైజర్ జవహర్ గారు, మరియు స్నేహితుడు ఇతడు సన్నిహితుడు వేముల గౌరీశంకర్ గారికి మా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము 2006 ప్రకారము, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారము ఆహార నాణ్యత గురించి, నాణ్యతలో ఉన్న ప్రమాణాల గురించి గతంలో మనము దగ్గర 2-3 సార్లు నెమరేసుకున్నాం. నేనే ఇదే స్టేజ్ మీద మీకు అందరికీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏమంటున్నానంటే, మీకు ఏ వస్తువైనా అనుమానం కలిగితే, ఏ వస్తువైనా మీకు కల్తీ ఏమో అని అనుమానం కలిగితే, అంటే అన్నీ కల్తీ అని మాత్రం నేను ఏ మాత్రము ఎప్పుడూ ఒప్పుకోను. ఎందుకంటే మీ కింద ఒక వెహికల్ కనపడింది, బస్సు కనపడింది, మీరు వస్తుంటే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అటువంటి బస్సులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 బస్సులు ఉన్నాయి. ప్రతి 2 పాత జిల్లాలకి ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది. మీరు ఆ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీసులో మా ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీ కాలనీలో టెస్ట్ చేసుకోవాలన్నా, మీ గ్రామంలో కానీ మండలంలో కానీ టెస్ట్ చేసుకోవాలని అనుమానం అనిపించినా మీరు ఒక లెటర్ ఇస్తే మీ గ్రామానికి మీ మండలానికి మీరు అనుకున్న తేదీకి వచ్చి మీరు చెప్పిన పదార్థాలు టెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్ మీకు ప్రింటింగ్ ఇచ్చి వస్తుంది. ఆ విషయంలో ఏమాత్రము సందేహించకండి. మీకు ఒకవేళ బస్సు ఆ జిల్లాలో సమస్య ఏదన్నా ఉంటే, కల్తీ ఏదన్నా అనుమానంగా అనిపిస్తే 9100105795కి వాట్సాప్ పెట్టండి. మీరు ఫోన్లు చేయకండి, వాట్సాప్ పెట్టండి మీ కంప్లైంట్ 9100105795. ఇది 32 జిల్లాలకి వర్తిస్తుంది. హైదరాబాద్కి 040271 ఇది జిహెచ్ఎంసి నెంబరు 040271. దానికి మీరు మీ ఫుడ్ కంప్లైంట్ చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని కన్సర్న్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేస్తారు. కాదు ఈ 2 నెంబర్లు మీకు ఇంకా డౌట్గా ఉంటే, ఒకవేళ అందుబాటులో లేవనిపిస్తే వాట్సాప్ అయితే వెళ్ళిపోతుంది. మీరు diripm@gmail.comకి మీరు మెయిల్ చేయొచ్చు. diripm@gmail.comకి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంకా డైరెక్టర్ గారు కూడా మీకు స్పందించలేదు అనుకుంటే తెలంగాణ CFS, తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, తెలంగాణ CFS@gmail.comకి మీరు కంప్లైంట్ పంపండి. అన్ని కంప్లైంట్లు నా దగ్గరికి వస్తాయి ఇమీడియట్గా. ఆ రోజు కాకుండా ఆ రోజు ఫుడ్ ఇన్స్పెక్టర్లు తక్కువ ఉన్న కారణంగా, 32 జిల్లాలు తక్కువ ఉన్న కారణంగా నెక్స్ట్ డే అన్నా కానీ మీ సమస్య పరిష్కారం వస్తుంది. మీకు ఫోన్ చేయటం జరుగుతుంది. ఫోన్ వస్తే, మెసేజ్ వస్తే ఫోన్ చేయటం జరుగుతుంది. మీరు క్లియర్గా మీ అనుమానం మీరు క్లియర్గా చెప్పండి. ఇంకోటి, వ్యక్తిగత కక్షలకి, వాడు ఖాళీ చేయట్లేదు నేను రెంట్కి ఇచ్చిన అనే కక్షలకి కాకుండా సరి అయిన కంప్లైంట్ ఇవ్వండి, తక్షణం మీకు జరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పేటప్పుడు, నాకు వచ్చేటప్పుడు కూడా, సార్ ఇల్లు ఖాళీ చేస్తలేడు, సార్ హోటల్ పెట్టి నడుపుతున్నాడు, కింద రెంట్ సరిగా ఇస్తలేడు, మీరే యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి కంప్లైంట్లను మాకు సంబంధం లేదు, ఎందుకంటే సివిల్కి పంపించేస్తాం అది. కాబట్టి ఆహార నాణ్యతలో ఏ సమస్య వచ్చినా మీరు ఇవ్వండి. నెక్స్ట్, ఇంకా మీరు ట్విట్టర్లో ఇవ్వాలనుకుంటే AFC@GHMCకి మీరు ఇచ్చేస్తే ట్విట్టర్లో, అదేంటంటే GHMCలో సపరేట్ వింగ్ ఉంది, పెట్టాము. వాళ్ళు మీకు ఇమీడియట్గా మీకు చేస్తారు. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్లని మీరు చూసుంటారు. ఏది మన ఎక్కడెక్కడైతే ఫామ్ టు హోమ్ పాలు పంపిస్తాము రోజుకి, అదేది లీటర్ 200 రూపాయలు అనే దానికి ఫామ్ టు హోమ్ ఎప్పుడు రాదు, మధ్యలో ఒకటి పాశ్చరైజేషను వాటికి అన్నిటికీ ఇది ఉంటుంది. ఫ్యాక్టరీకి పోకుండా ఫామ్ నుంచి హోమ్కి రావు.
మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్లో కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. మీకు తెలుసు అనుకోండి, ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా. నెక్స్ట్ అసలు పాయింట్కి వద్దాం. ఆహార కల్తీ. ఇందాక ఒక ఆయన నేను వస్తుంటే ఒక పాట పాడాడు, వింటున్నా. పాల ప్యాకెట్ తెస్తే లోపల కల్తీ కనబడ్డది, మధ్యవర్తి బాగున్నాడు, అది పాడినారు. మీకు ఏ పాల ప్యాకెట్ అయినా మీకు కల్తీగా అనిపిస్తే మీరు ఇమీడియట్గా దాని బ్యాచ్ నెంబర్ ఉంటుంది రైట్కి, లేకపోతే బెస్ట్ బిఫోర్ డేట్ ఒకటి ఉంటుంది, దానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంపెనీకి కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఎఫ్ఎస్సిసి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఆ కంప్లైంట్ బట్టి, ఆ బ్యాచ్ నెంబర్ బట్టి వాళ్ళు మరొకసారి టెస్ట్ చేస్తారు అక్కడ. అంటే మీడియేటర్లో ఎక్కడైనా జరిగిందా, ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడైనా జరిగిందా మీకు వచ్చిన పాలు, లేకపోతే మీరు 3% ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుని చిక్కగా లేవేంట్రా బాబు, హోల్ మిల్క్ 5% ఉంటుంది ఫ్యాట్, బర్రె పాలు చిక్కగా లేవేంటి అనుకుంటారు. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటాయి. హోల్ మిల్క్ అంటే 5% ఫ్యాట్ ఉంటుంది, టోన్డ్ మిల్క్ అంటే 3% ఫ్యాట్ ఉంటుంది, డబుల్ టోన్డ్ అంటే 1.5% ఫ్యాట్ ఉంటుంది, స్కిమ్డ్ మిల్క్ అంటే 0% ఫ్యాట్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఎవరికి ఏవి కావాలో అవి తెప్పించుకుంటారు. మీరు టోన్డ్ మిల్క్ తీసుకుని మాకు హోల్ మిల్క్ రాలేదంటే ఫ్యాట్, సార్ చాలా అది పలసగా అనిపిస్తున్న పాలంటే అట్లా కాదు. కాబట్టి మీరు చూసుకొని ఇంకా ఏదైనా సమస్య ఉంటే నేను చెప్పినట్టుగా మీరు బస్సులు చెప్పండి, ఆ బస్సు మీ దగ్గరికి వస్తుంది, మీకు కాల్ చేస్తుంది. ఇంకేమైనా విషయాలు ఉంటే డైరెక్ట్ ఇప్పుడే అడగండి. సార్ చెప్పండి సార్. సార్ వాటర్ ప్లాంట్ల గురించి ఇందాక సారు చెప్పినారు కదా. వాటర్ ప్లాంట్లు ఎంఆర్ఓ పరిధిలో ఉంటాయి. ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తేనే వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇంకోటి, మీ చేతుల్లో ఇప్పుడు వాటర్ తిరుగుతుంటాయి, బిస్లరీ, కిన్లే, వాటిని మీరు మినరల్ వాటర్ అంటారు. ఇది గతంలో కూడా చెప్పాను నేను చాలాసార్లు. అది మినరల్ వాటర్ కాదు, అది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. మినరల్ వాటర్ తాగుతున్నాం. ఇది కూడా మీకు మినరల్ వాటర్ కాదు. మీరు ఒకసారి దీన్ని స్టడీ చేయండి, చదవండి. ఈయన ఏం చెప్తున్నాడు, కాపర్ కలిపిన డ్రింకింగ్ వాటర్ అంటున్నాడు, కానీ ఎక్కడ మినరల్ వాటర్ అని పదం ఉండదు. ఎందుకంటే 20 రూపాయలకి మినరల్ వాటర్ లీటర్ వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి వీటన్నిటిని మీరు చూసుకోండి. ఇంకా సమస్య ఉంటే అటు చెప్పండి, దాన్ని తక్షణంగా మేము ఆదిలాబాదు ఎందుకు సిఆర్ఓ మాట్లాడుతున్నారు కదా నాతో. తిరుగుతున్నాం చెప్తే యాక్చువల్గా ఏంటంటే ఆదిలాబాద్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, జిల్లా అధికారి ఉన్నారు. ఇప్పుడు ఆ మేడం కొమరం భీంకు ట్రాన్స్ఫర్ అయింది సార్. ఆదిలాబాద్ కొత్త ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చినాడు, ఇన్ఛార్జ్ వచ్చినాడు. డాక్టర్ ఆయన పేరు ఏంటంటే టి నాయక్ అని ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు. నిజామాబాద్ అయినా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చినాం సార్. సార్ ఒక మాట, 32 జిల్లాల్లో స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు 2 జిల్లాలు ఇవ్వటం జరుగుతుంది. నేను అందుకని ఇందాకేమన్నా కంప్లైంట్ ఇవాళ వస్తే ఆ రోజు రాకపోయినా, ఇప్పుడు ఆదిలాబాద్లో పోస్ట్ పోయినాడు ఆయన, నిజామాబాద్ కంప్లైంట్ వచ్చింది, ఏం సార్ లోకల్ ఆయన రాలేదంటే నెక్స్ట్ డే పొద్దున్న నిజామాబాద్ అటెండ్ అవుతాడు. నేను నాయక్ గారితో మాట్లాడాను సార్. ఆయన ఏం చెప్పంటే నాకు సంబంధం లేదు చెప్పాడు. ఆదిలాబాద్ సార్ మీరు నేను చెప్పిన నెంబర్కి చిన్న మెసేజ్ పెట్టండి, విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఓకే సార్. ఇంకా సార్ ఫుడ్ ఐటమ్స్, పశువుల దానా కానీ మనుషులకి ఫుడ్ ఐటమ్స్ కానీ ఉంటాయి కదా, ప్రతి దానికి ఎక్సెప్ట్ నెంబర్ ఉండాలి. అయితే వెటర్నరీకి సంబంధించి పశువుల దానాలకు చాలా వరకు కూడా పశువుల దానా ఆహారం ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ వరకే ఎఫ్ఎస్ఎస్ఐ పశువులు మా కన్సర్న్ కాదు. ఇంకా అర్థమైంది కదా. ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కమ్స్ అండర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్. మీరు నార్మల్ వాటర్ అడగండి, అడిగితే ఇస్తారు సార్. మీరు ఏదైతే ఏ హోటల్లో అయితే ఇయ్యలేదో మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే గతంలో కూడా వచ్చింది, మన దాన్ని ఏమంటారు, ఇక్కడే చూడండి, మన తాజ్ కృష్ణాలో నాకు మామూలు వాటర్ ఇయ్యట్లేదు ఇస్తారన్నారు. నెక్స్ట్ డే ఇట్ వాజ్ సాల్వ్ సార్. చెప్పినా కదా సార్ ఇప్పుడే. 9100105795 మీరు వాట్సాప్ చేయండి. ఓకే. చిన్న చిన్న బేకరీలలో కనుక చూసుకుంటే, లేదా షాపింగ్ కాంప్లెక్స్లలో కనుక చూసుకుంటే, వినోద చట్టం ప్రకారం ఎక్కడైనా సరే తినడానికి ఏవైతే అమ్ముతున్నదో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీగా. బట్ ఎక్కడ కూడా వాటర్ ప్యాకెట్లు కానీ బాటిల్ కానీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.
యాక్చువల్ ఏంటంటే వాటర్ క్యాన్ అక్కడే ఉంటుంది, దానికి ఒక గ్లాస్ ఉంటుంది, నేను చెప్తా, దానికి ఒక గ్లాస్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే పోయి సార్ బిస్లరీ ఉందా, చిన్నది ఉందా, బాటిల్ అదే 300 ml ఉందా, 200 ml మనమే అలవాటు చేస్తున్నాం. మీరు ఎక్కడైనా చూడండి, వాడు ఇచ్చినా కానీ మీరు తాగరు, వాడు ఇచ్చినా కానీ అది చేయగడుకోవడానికి వాడుతున్నారు. కానీ డైరెక్ట్ తాగుదామని గ్లాసులో పోసిస్తే చేయగడుగుతున్నాడు, నేను చాలాసార్లు చూసిన. కానీ తాగాలన్న టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, తాగాలంటే గ్లాస్ పట్టుకుని వాడు పోసింది. అందుకని 20 సార్ మీరు కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ వారికే ఇవ్వలేదంటే యూ కెన్ డిమాండ్ ఆర్ యూ కెన్, మీకు ఈజీగా చెప్పిన ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, కన్సర్న్ ఆఫీసర్ కూడా పంపిస్తాను. ఓకే, 9100105795. సార్కి నేను తెలుసు కదా బాగా. సార్ సూర్యాపేటలో సూర్యాపేటలో మీకు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్, సూర్యాపేటలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇస్ వర్కింగ్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అవునా కదా, కళ్యాణ్ చక్రవర్తి ఈజ్ ఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ, అవునా కదా, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మాకు సూర్యాపేట ఖాళీ వరంగల్ ఆయన్ని ఇన్ఛార్జికి ఇచ్చినాం, కృష్ణమూర్తికి ఇన్ఛార్జ్ ఇచ్చినాం. కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాత్రం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఓకే, నెక్స్ట్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. సార్ ఒక మాట, మీకు ప్యాకెట్ మీద నమ్మకం లేకనే లూజ్ వాడు దేనికిపోతున్నారు మీరు. అటువంటిప్పుడు వాడిని ఎట్లా అడుగుతారు సార్? మన ఇంటి ముందు బర్రెలు వచ్చి పిండిపోతాడు, వాడిని బిల్లు ఎట్లా అడుగుతారు సార్ మీరు? మీరు ప్యాకెట్ మీద నమ్మకం ఉంటే ప్యాకెట్ తీసుకోండి, ఏదైనా కానీ బిల్లు ఉంటేనే తీసుకోండి. ఒక్క ప్యాకెట్ మీద ఏదన్నా ప్రాబ్లం జరిగితే మాత్రము అది గౌరీశంకర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, కన్జ్యూమర్ కోర్టుకి. ఆ మొత్తం బ్యాచ్ మీద ఉంటే మాత్రం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని పిలవండి. ఒక్క ప్యాకెట్లో పురుగు వచ్చింది కాబట్టి దీన్ని యాక్షన్ తీసుకోండి అంటే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాల్సిందే. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు చేస్తాను. తప్పు వివేకానంద కాదు, ప్రభుత్వానికి ఎంతోమంది అధికారులను ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరకలేదు. ఇప్పటివరకు చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి. అందులో చాలా తక్కువ మంది అధికారులు మాత్రమే మన తెలంగాణ జిల్లాలో ఉన్నారు. 3-4 జిల్లాలు కలిపి ఒక అధికారి చూసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. అయినప్పటికీ కూడా సార్ చాలా సీనియర్ కాబట్టి చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పగలిగారంటే సార్ ఏంటిలో సార్ ఎప్పుడు మనం ఆహ్వానించినా వస్తున్నారు, వివరాలు వివరిస్తూ ఉన్నారు.